హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో మన వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే మేము ఇట్లయితే జరుపుకున్నాము. మంచిగా ఇంట్లో డెకరేషన్ అయితే చేసుకున్నాము. చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, టైమే దొరకట్లేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. సో ఇంట్లో మేమైతే 4 days వినాయకుని పెట్టుకున్నాము. మంచిగా 4 రోజులు అన్ని ప్రసాదాలు వండుకుంటా చాలా బాగా చేసుకున్నాం పూజలు అయితే. బయట ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా పెడతారు. సో ఇదేమో పిల్లలు పెట్టుకున్నారు, మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఇంటి ముంగట 1 day పెట్టుకొని నెక్స్ట్ డేనే నిమజ్జనం చేసేసినారు. మొత్తం వాటర్ పోసి చేసేసినారు, ఇక తొట్టిలలో వేసేసినారు అనమాట ఇంట్లో ఉన్న చెట్లల్లో. సో వాళ్ళే పూజలు చేసుకొని ఏమేమో చేసుకురు ఇక అట్ లాస్ట్. సో ఇది మేము తీసే రోజు అనమాట. ఇదేమో మా ఇంటి ముంగట గణేషుని పెట్టారు, మంచిగా డెకరేషన్ చేసారు. ఇక మా వాళ్ళు అయితే వచ్చారు, మా అత్తమ్మ, మా ఆడపడుచు, చుట్టాలందరూ. సో మేమైతే 4 daysకి తీసినాము. ఇక ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయం దగ్గర అయితే మా వాళ్ళందరూ ఒకటే డ్యాన్సులు మొత్తం ఒకటి చేసేసారు. ట్యాంక్ బండ్ మొత్తంని చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అందరు వచ్చిర్రు. నైట్ 4 అయింది ఇంకా ఇంటికి వచ్చేసరికి. సో మొత్తానికి ట్యాంక్ బండ్ దగ్గర అయితే అందరం మస్తు డ్యాన్స్ ఆడినాం అనమాట. ఎవరెవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోయారు. ఇంకా మాదే కదా డీజే సౌండ్ లైటింగ్స్ అన్నీ. సో చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. ట్యాంక్ బండ్ దగ్గర అంతా బాగా నడిచింది. సో మా వాళ్ళందరూ వచ్చిర్రు. ఇంక ఈ ఇయర్ మా గణపతి కూడా శూన్యవతారంలో ఉండే, చాలా బాగుండే. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా బాల్ గణేషుని తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో, మంచిగా పూజలు చేసుకుంటాం. ఇంకా డెకరేషన్ కూడా మా ఆయనే చాలా బాగా చేసిండు. ఇక లైటింగ్ డీజే అన్నీ మనవే ఉండే. ఇంకా మా ఆయన బిజీ ఉంటాడు అనేసి తొందర తీసినాము, లేకుంటే ఆయన డీజే అవన్నీ ఆర్డర్ మీద వెళ్ళిపోతాడు, లేకపోతే మేము కూడా లేటే తీస్తుండే. సో క్రేన్ అయితే ఎక్కించినాం మన గణేషుని నిమజ్జనం కోసం. సో మా ఆయన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరు వచ్చారు. మంచిగా అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ నవరాత్రులు వస్తున్నాయి, అప్పుడు కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తాం. సో అప్పుడు కూడా ఇట్లాగే ఎంజాయ్ చేస్తాము. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.